మధ్య మీరు టెక్నాలజీని అందిపుచ్చుకుంటారు బాగా జాగ్రత్తగా ముందుగానే. ఇప్పుడు క్వాంటమ్ అన్నట్లే ఏ కూడా అంట, మనవరకు అన్నారు, ఇప్పుడు క్వాంటమ్ అంటూ ఉన్నారు మీరు. ఏది ప్రపంచంలో కొత్త పదం వస్తే బాగుందంటే వాడేస్తారు. వాడకంలో మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు లేరు. పాపం సాక్షాత్తు రామారావు గారు, సీనియర్ రామారావు గారు రావడం, ఆయన మిమ్మల్ని పొగడ్డం, మీ కొడుకుని పొగడ్డం, మీరంతా ఆఖరికి దేశోద్ధారకులని, ఆఖరికి ప్రీతమైన ప్రజల పట్ల ప్రేమ గలవాలని, అసలు మేము మించిన వాళ్ళని, అసలు మీరు ఈ భూమి మీద పుట్టలేదు అనే విధంగా రామారావు గారితో చెప్పించారు. చెప్పించడం అనేది మీకు అలవాటు. నిన్న లూర్తు మేరీ గారు వారి యొక్క విషాదంలో మేము ఆకర్షిస్తున్న సంతాపాన్ని, బాధను పంచుకుంటా ఉన్నా, వారు మా ఆఫీస్కి వచ్చారు. ఆ కుటుంబం వైఎస్ఆర్సీపీ కుటుంబం, అది విపరీతమైన అభిమానం ఉంది మాకు వైఎస్ఆర్సీపీ పైన, జగన్మోహన్ రెడ్డి గారి పైన. వాళ్ళు స్వయంగా చెప్తారు. ఆఖరికి సింగయ్య గారు ఒకవైపు వెళ్తే, జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి వారి భార్య లూర్తు మేరీ గారు ఇంకొక సెంటర్లోకి వెళ్ళిన సంగతి గుర్తు చేస్తూ ఉన్నారు. ఎంత నిర్దాక్షిణ్యంగా, నిర్దయగా, కేవలం రాజకీయ భాష ఒక మాట్లాడతారు మీరు. కుక్క పిల్లలు ఆగి పడేశారా? అదే చూశానే మీ యొక్క పత్రికలో, లేకపోతే మీ మీడియా చెప్పింది, ట్రైన్ ఎక్కి దిగింది, దట్టుకుపోయింది, అసలు కానీ ఒక బొమ్మ చూపించారు కదా మీరు. మేము చూసాం. ఆఖరికి సదరు సింగయ్య గారు మాట్లాడుతున్నట్లు, కాలు మీద కాలుష్యం కూర్చున్నట్లు కూడా ఫోటోలు మేము చూసాం. నిజమని నమ్ముతా ఉన్నాం. కానీ మీరు కుక్క పిల్లలు లాగేశారు. ఎవరు లాగారు చెప్పాలి కదా. అది ఏం మాట్లాడరు మీరు. ఊరికే మీ నోటికి బాగుంది భాష, కుక్క పిల్లలాగా లాగేశారు. ఏం చేస్తాం, మనుషులంటే కుక్క పిల్లలాగా మీకు కనిపిస్తూ ఉన్నారు. నేను చేయగలిగింది ఏమీ లేదు. ఆమె ఏం చెప్పింది, మాట్లాడుతున్నాడు మా ఆయన, చిన్న దెబ్బలు తగిలినాయని చెప్పాడు, ఆసుపత్రిలో ఆయన మరణించాడు. ఆమె స్ట్రైట్గా క్వశ్చన్ వేస్తూ ఉంది ప్రభుత్వానికి. మాట్లాడుతూ చిన్న దెబ్బలే తగిలే నాకని చెప్పిపోయిన మా ఆయన ఆటోలోనో వేరే వెహికల్లోనో తీసుకెళ్తాం మేమంటే వినకుండా అంబులెన్స్లో తీసుకెళ్లారు. అంత బాగా మాట్లాడుతున్న వ్యక్తి చనిపోవడానికి కారణం ఏందో మాకు తెలియాలి, మాకు అర్థం కావాలి, మాట్లాడుతూ ఉన్నారు. అట్లాగే సంశయాత్మకంగా బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఏమైనా జరిగిందేమో అనే ఒక సంశయాన్ని వ్యక్తం చేశారు. మీరు దాన్ని క్లారిఫై చేయాలా? ఎందుకంటే మీ డిపార్ట్మెంట్, మీ ప్రభుత్వం యొక్క ప్రవర్తన ఆ విధంగా ఉంది. ముఖ్యమంత్రి గారు, మీరు బాగా గమనిస్తే ఆ రోజున సదరు ఎస్పీ గారు మాట్లాడిన మాట, అదేదో టాటా సఫారీ బండి వచ్చి కొట్టింది, బహుశా దేవినేని సంబంధించిన పిల్లలు ఎవరో అటు ఆ విధంగా బహుశా అనుకుంటా, సబ్జెక్ట్ టు కరెక్షన్ అని స్పష్టంగా ప్రకటించి 3 రోజుల తర్వాత అది కాదు ఇది అని ఇంకొక వార్త. దాంట్లో నిజంగా మీ లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఆలోచించండి. మీరు చెప్పుకున్నారు 45 సంవత్సరాలు 50 సంవత్సరాలు రాజకీయ అనుభవం, దేనికి, ఏం చేసుకోవడానికి? ఒక వాహనంలో ప్రయాణం చేస్తుంటే ప్రయాణికుల పైన కేసు పెడతారా? మీకేం అనిపిస్తా లేదా? బహుశా రేపు పొద్దున చరిత్రలు రాయబడతారు మీరు. కారులో యాక్సిడెంట్ అయితే కారు లోపల కూర్చున్న వాళ్ళపైన కేసు పెట్టాలి, బస్సు యాక్సిడెంట్ అయితే బస్సులో ఉన్న ప్యాసింజర్ల పైన కేసు పెట్టాలి, రైలు యాక్సిడెంట్ అయితే రైల్లో ఉన్న అందరిపైన కేసు పెట్టాలి అని రేపు పొద్దున బహుశా మీరు ఒక హిస్టారికల్ దాన్ని ల్యాండ్ మార్క్గా మారిపోతారు. ఎటువంటి కేసులు పెట్టకూడదు అని చెప్పడానికి సాక్షాత్తు గౌరవ హైకోర్టు చెప్పింది. మనమంతా చెప్పాల్సిన అవసరం లేదు. దాంట్లో హైకోర్టు చెప్పిన తర్వాత కూడా మీరు అదే మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాజకీయాల్లో కేవలం అధికారం కోసం ఇంత వికృతమైన రాజకీయాలు చేయాలన్నా మనం ఏమైనా అవసరం ఉందా? సింగయ్య గారి భార్య మన ముందు, ముఖ్యంగా ప్రభుత్వం ముందు ఆమె ప్రశ్నలు పెట్టింది. సమాధానం చెప్పండి. మీరు చెప్పించారు. సానుభూతి చూపించాలి. శవ రాజకీయానికి వాడుకోకూడదు. శవాన్ని సానుభూతి చూపించి ప్రభుత్వ పరంగా ఏం చేస్తారో గట్టిగా చెప్పండి. అట్లాగే నిష్పక్షపాతకు ఛాలెంజ్ చేస్తాం, ధైర్యంగా ఉండమని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రకటించండి. ఇదేమీలే, ఎంతసేపు కేసు పెడదాం,
కోర్టుకు లాక్కెళ్దాం. ఏం నేర్పిస్తూ ఉన్నారు మీరు? మీరు చాలా దిగులు పడ్డారు. నేను చూసే వార్తలు వ్యవస్థలన్నీ నాశనం అయిపోయినాయని. ఎవరు నాశనం చేస్తూ ఉన్నారో గుర్తుపెట్టుకునే అవసరం ఉంది ఈ రోజున. ఏ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుందో చెప్పాలి మీరు ప్రజానీకానికి. ఇది ప్రజాస్వామ్య భారతదేశం. ప్రజాస్వామ్యబద్ధంగా బ్రాకెట్లో అనుమానం ఉంది, ఈవీఎంలు 25, 40, 40 లక్షల ఓట్లు ఏమయ్యాయని. ఈ రోజున మా వాళ్ళు కలుస్తూ ఉన్నారు ఢిల్లీలో. సమాధానం చెప్పమంటే కోప్పడతారేంటి? సమాధానం చెప్పమంటే కేసుల రూపేణా బహుమానాలు ఇస్తూ ఉన్నారు మీరు. ఇది మంచిది కాదు. నిజాలు అన్నీ బయటికి వస్తాయి.